ఎంతమంది పిల్లలమ్మా? నాకు పాప, బాబు మేడం. పాప వచ్చి 10th, పిల్లోడు వచ్చి 8th. 10th ఇప్పుడు పూర్తి అయిపోయింది. ఇంకా కాలేజీలో జాయిన్ చేయించాల మేడం. ఇప్పుడు కంప్లీట్‌గా మీ నుంచి విడిపోయాడు ఆయన? విడిపోయినాడు మేడం. 5 years అవుతుందండి ఇక్కడ అమ్మోళ్ళ ఇంటికి వచ్చి. డైవర్స్ తీసుకున్నాను. ఇప్పుడు అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అమ్మా నాన్నే చూసుకుంటున్నారు మేడం. ఇంకా వాళ్ళు కూడా ఏజ్ పర్సన్స్ కదా అనేసి నేను బయటకు వెళ్ళి వాళ్ళ చదువులు అవి చూసుకుందామని వెళ్తే నా దరిద్రం ఏంటంటే అక్కడ కూడా అలా వచ్చింది నా బతుకు. వాళ్ళు టార్చర్ చేయడం, నా టైం బాగాలేదేమో అనిపించింది మేడం. నేను పుట్టడమే మంచి లగ్నంలో పుట్టలేదేమో అనిపించింది. బాధపడకండి అమ్మా, ఒక్కోసారి జరుగుతుంటాయి అలాగా, ఏం చేయలేము. అంటే ఇంకా ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించి బయటికి రావాలి. పిల్లలు ఉన్నారు కదా, మరి ఆ టార్చర్ చేసినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న లేరా? అతని అమ్మా నాన్న మీ అత్త మామలు లేరా? మా అత్త చనిపోయింది మేడం. అత్త మామల వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు సపరేట్, ఎవరు లేరు మేడం. అంటే తాగద్దు అట్లా చేయొద్దని చెప్పేటోళ్ళు కూడా లేరు? చెప్తారు కానీ వినరు. చెప్పినప్పుడు చెప్తారు, మళ్ళీ మామూలే అంతే. 24 hours తాగుతానే ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తే అసలు డబ్బులు? అతనికి ఏం చేస్తాడు? అప్పుడు ట్రాక్టర్ ఉండి తీసుకొని తోలుకునేవాడు. ఇప్పుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. ఇప్పుడు పిల్లలకు మాకు అసలు ఏమీ ఇవ్వడు మేడం. అసలు పిల్లల్ని పట్టించుకోడు, ఏమీ పట్టించుకోడు. పిల్లలు ఫోన్ చేయడు, ఏమీ చేయరు. పిల్లల మాటలన్నీ వాళ్ళు భయపడతారు. వాళ్ళ నాన్న అంటేనే భయపడతారు. పిల్లల్ని కొట్టడము, తాగేసి అట్లా చేస్తూ ఉంటాడు. స్కూల్కి పోయి గలీజ్ మాటలన్నీ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడంటే మేడం టీసీ ఇచ్చి పంపించేసింది. కలకల్లో ఉన్నప్పుడు పాప మేడం తిడితే మేడం పిల్లలు పంపేసింది ఆవిడ. తాగేసి గలీజ్ మాటలన్నీ మాట్లాడతాడు మేడం. మళ్ళీ మేడం మీదేదో చేసుకునేసి పంపించండి, ఆ పాపను ఎందుకు చదువు వేస్ట్ చేస్తారు అని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఫోన్ చేసి పిలిపించింది మేడం. ఇప్పుడు పిల్లలు మాట్లాడమన్నా కూడా అసలు మాట్లాడరు. నానంటే కూడా భయపడతారు. మాట్లాడాలంటేనే వాళ్ళకు అసహ్యం వేస్తుంది. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు ఎందుకు మాట్లాడరు మేడం?